హలో గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా బావున్నారు అని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్రమ్ సిరీస్ 4th సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం. అవును, ఫ్రమ్ కొత్త సీజన్ వచ్చేసింది. అయితే ప్రజెంట్ ఇది కేవలం ఇంగ్లీష్లోనే MGM ప్లస్లో అందుబాటులో ఉంది. ఇంకొన్ని రోజుల్లో ప్రైమ్ వీడియోలో హిందీలో కూడా వచ్చేస్తుంది. కాబట్టి మీరు హిందీలోనే చూడాలనుకుంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. లేదు, మేము ఇంగ్లీష్లోనే చూసేస్తామనుకుంటే చూసేయండి. నేను ఆ స్ట్రీమ్ లింక్ ఇస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే మాకు కూడా మోటివేషన్లా ఉంటుంది. 1000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకున్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ ఎపిసోడ్ నేనైతే ఆల్రెడీ చూసేశాను. అందుకే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే మొదటి ఎపిసోడ్ చాలా బాగుంది భయ్యా, నిజంగా బాగుంది. సీజన్ 3 ఎక్కడైతే ముగిసిందో సరిగ్గా అదే మూమెంట్ నుండి అదే చోటు నుండి సీజన్ 4 మొదలవుతుంది. మీకొకవేళ గుర్తులేకపోతే గుర్తు చేస్తాను. సీజన్ 3 ఎండ్లో జిమ్ గొంతు కోసి చంపేస్తాడు ఒక ముసలాడు. పసుపు రంగు బట్టలు వేసుకున్నందుకు అతన్ని ద మ్యాన్ ఇన్ యెల్లో అని పిలుస్తారు. జిమ్ కూతురు జూలీ అక్కడే ఉంటుంది. తన తండ్రి గొంతు కోయడం కళ్లారా చూస్తుంది. సీజన్ 4 సరిగ్గా అక్కడ్నుండే స్టార్ట్ అవుతుంది. ఆ యెల్లో బట్టల వ్యక్తి జూలీ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ విషయాన్ని మార్చలేవు అని అంటాడు. కాని కథ ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా అవుతుందంటే ఆ మ్యాన్ ఇన్ యెల్లో జూలీని, నువ్విప్పుడు ఏ స్టోరీ నుండి వచ్చావు, ఏ కాలమండి వచ్చావు అని ఒక డైలాగ్ అడుగుతాడు. అది వినగానే నాకు మైండ్ బ్లాక్ అయింది. అంటే జూలీ టైం ట్రావెల్ చేయగలదని అతనికి తెలుసు. అంతేకాకుండా ఆమె తన తండ్రిని రక్షించడానికి పదే పదే టైం ట్రావెల్ చేస్తూ ఇక్కడికి వస్తుందని కూడా అతనికి అర్థమైనట్టుంది. ఇక్కడ నాదొక చిన్న థియరీ ఏంటంటే, బహుశా ఆ యెల్లో డ్రెస్ వ్యక్తి గతంలో కూడా జిమ్ మీద దాడి చేసి ఉండొచ్చు. కానీ జూలీ అతన్ని రక్షించి ఉంటుంది. అందుకే అతను, ఇప్పుడు ఏ సమయం నుండి వచ్చావు అని అలా అడిగాడని నాకనిపిస్తోంది. ఎపిసోడ్ ముందుకు సాగే కొద్దీ కొంచెం బోర్ కొట్టడం స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ షోలో నాకు ఎప్పట్నుండో ఇరిటేట్ కలిగించే విషయమేంటంటే ఒకే విషయాన్ని పదే పదే రిపీట్ చేయడం. ఉదాహరణకు, ఫాతిమా అనే అమ్మాయి స్మైల్ని జన్మనిస్తుంది. అది మనం ఆల్రెడీ చూసేశాం. సాధారణంగా వేరే షోస్లో ఇలాంటిది జరిగితే ఒక క్యారెక్టర్ వెళ్ళి అందరికీ ఒకేసారి చెప్పేస్తుంది. కాని ఇందులో ఏంటంటే ఆ విషయాన్ని ప్రతి క్యారెక్టర్కు విడివిడిగా ఒక్కొక్కరికి చెబుతుంటారు. మొదట తన ఫ్రెండ్కి చెబుతుంది, తర్వాత డోనా ఉండే ఇంటికి వెళ్ళి అక్కడ అందర్నీ పోగుచేసి మళ్లీ చెబుతుంది. ఆ తర్వాత వాళ్లు మళ్లీ మాట్లాడుకుంటారు. అక్కడ కూడా అదే విషయం రిపీట్ అవుతుంది. అది కూడా ముక్కలు ముక్కలుగా చెప్తారు. అది చూసి బోర్ కొట్టిందని కాదుగాని ఒకే విషయాన్ని ఒకే ఎపిసోడ్లో 3 సార్లు ఎందుకు వింటున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్లలా చెప్పుకున్నా ఎడిటింగ్లో ఆ సీన్లు కట్ చేసి ఉండాల్సింది. కాని వాళ్లకి ఎపిసోడ్ను 55 నిమిషాల వరకు సాగదీయాలి. పైగా ఒకే ఎపిసోడ్లో ఎక్కువ విషయాలు రివీల్ చేయకూడదు. అందుకే ఇలా పదే పదే చూపిస్తుంటారు. ఇప్పుడు ఒకే ఎపిసోడ్లో 3 సార్లు చెప్పారు. ఇక ముందు ముందు ఎన్నిసార్లు అదే సోది చెబుతారో చూడాలి. ఇక కథ ముందుకు వెళితే ఈ ఎపిసోడ్లో ఒక కొత్త ఫ్యామిలీ సిటీలోకి రావడం చూస్తాం. ఆ ఫ్యామిలీ ఎంట్రీ జరిగినప్పుడు అసలు వాళ్లు కథలోకి ఎలా వెళతారో నాకు అస్సలు ఐడియా లేదు. కాని వాళ్లని రక్షించే సీన్ మాత్రం చాలా కూల్గా, రియలిస్టిక్గా ఉంది. ఎపిసోడ్ ఎండ్ వైపు వెళుతున్నప్పుడు వచ్చే ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్. మీరు ఎన్ని సినిమాలు, షోస్ చూసినవాడైనా సరే ఆ ట్విస్ట్ని అస్సలు ఊహించలేరు. మీరు పాత సీజన్లు చూసి ఉంటే ఈ ట్విస్ట్ ఈ షోలో ఎంత పెద్ద బెంచ్మార్క్ సెట్ చేస్తుందో మీకర్థమవుతుంది. అంటే ఆ క్యారెక్టర్ ఇప్పుడు మిగతా జీవులు తాకలేని వస్తువులను కూడా తాకగలుగుతోంది. ఆ క్యారెక్టర్ ఇప్పుడు మనుషుల టీంలోకి దూరిపోయింది. ఇక లోపల నుండే వాళ్లని దెబ్బతీస్తోంది. ఇక్కడ్నుంచి కథ చాలా ఇంటెన్సివ్గా, ఇంట్రెస్టింగ్గా మారబోతోంది. ఆ తర్వాత షో ఎండ్ చేసే విధానం కూడా అదిరిపోయింది. వీళ్లంతా ఇప్పుడు ఒకరినొకరు నాశనం చేసుకుంటారు అన్నట్టుగా ముగించారు. అది ఎమోషనల్గానా లేక ఫిజికల్గానా అనేది చూడాలి. మొత్తానికి ఫస్ట్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. కాకపోతే కొంచెం స్లో. బహుశా రీల్స్ చూసి చూసి మన అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఒకే విషయాన్ని తిప్పి తిప్పి చెప్పడం ఎక్కడా చూడలేదు. బహుశా నేను కొంచెం ఎక్కువగా పాయింటౌట్ చేస్తున్నానేపో అని మీకనిపించొచ్చు. కానీ వీళ్లే తీసిన లాస్ట్ షోలో కూడా ఇంత రిపిటీషన్ ఉండేది కాదు. ఏదేమైనా ఫస్ట్ ఎపిసోడ్ అయితే బాగుంది. నేను దీనికి రేటింగ్ ఇవ్వాలంటే 10కి 7 ఇస్తాను. మరి మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్స్లో చెప్పండి. అలాగే స్ట్రీమ్ లింక్ కూడా సెండ్ చేస్తా. ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.